ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14 వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14 వచనం నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14 వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. కొన్ని వారములుగా మనము స్వస్థపరిచేటువంటి యెహోవా అనేటువంటి దాని గురించి మనం చూస్తున్నాం. దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు అనేటువంటిది, స్వస్థపరచడము దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. స్వస్థపరచడము, స్వస్థత పొందుకోవడం అంటే దేవుని చిత్తమని ఇవన్నీ కూడా మనం చూసాం. 2-3 వారాల నుంచి మనము ఈ స్వస్థతకు సంబంధించి మనకు ఉండేటువంటి కొన్ని సందేహాలను బైబిల్లోని మనం తీర్చిన ప్రయత్నం చేస్తున్నాం. అందులో గత వారము మనం పౌలు యొక్క శరీరంలో ముళ్ళు అన్న దాని గురించి మనం చూసాం. పౌలు తన శరీరంలో ముళ్ళు అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, దానికి దేవుడు నా కృప నీకు చాలు అన్నప్పుడు ఆ పౌలు అనేటువంటి దానికి తగ్గట్టుగానే దేవుడు జవాబు ఇచ్చాడు లేదని దాన్ని గత వారం మనం చూసాం. అలాగే ఈ రోజున ఈ స్వస్థత గురించే స్వస్థతకు సంబంధించి భౌతికంగా మనము స్వస్థత పొందుకోవడానికి మనకి సహాయపడేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ ద్వారా, దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే ఉదాహరణకి డాక్టర్స్ ఉన్నారు మనకి, అలాగనే మెడిసిన్స్ ఉన్నాయి. స్వస్థత మనం పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి మనకి సహాయపడేటువంటి కార్యాలు లోకంలో చాలా ఉంటున్నాయి. వాటి గురించి, వాటికి సంబంధించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు బైబిల్ నుండి కొన్ని విషయాలు నేను బోధిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అంత లేదు, కానీ ఒకప్పుడు చాలా మంది విశ్వాసులు ఏమనుకున్న వాళ్ళంటే డాక్టర్ దగ్గర వెళ్ళడం అటువంటిది అది వాక్యానుసారమైనటువంటిది కాదు, మెడిసిన్స్ వాడడము వాక్యానుసారము కాదు, మనం దేవుడే స్వస్థపరుస్తారు కాబట్టి మనం దేవుని మీద డిపెండ్ అవ్వాలి, మెడిసిన్స్ వాడకూడదు, హాస్పిటల్స్ వెళ్ళకూడదని ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రిస్టియన్స్ ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, కానీ ఇంకనూ కొన్ని చోట్ల కొంతమంది ఇంకనూ అలాగా నమ్మేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ డాక్టర్స్ని నమ్మకుండా లేదా మెడిసిన్స్ని యూజ్ చేయకుండా కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు లేదంటే రోగం వచ్చినప్పుడు కేవలం మనం దేవుని మీదే డిపెండ్ అవ్వాలి, మిగిలినటువంటి వాటి మీద డిపెండ్ అవ్వడం వాక్యానుసారం కాదు, అది తప్పు అని చాలా మంది ఇప్పటికి కూడా అలాంటి అపోహలు చాలా మంది విశ్వాసులు ఉంటూ ఇప్పటికీ డాక్టర్ దగ్గర వెళ్ళడం కానీ లేదా మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ చాలా మంది చేయరు. అది కొన్నిసార్లు మనకు చూడడానికి అది నిజంగా విశ్వాసాలాగా అనిపిస్తుంటుంది, కానీ యాక్చువల్గా అది విశ్వాస సంబంధమైన కార్యం కాదు. ఎందుకంటే ఈరోజు బైబిల్లో నేను దాని గురించి కొన్ని విషయాలు నేను బోధిస్తాను. కొంచెం డాక్టర్ దగ్గర వెళ్ళడం కానీ లేదా మెడిసిన్స్ వాడడం అటువంటిది కానీ లేదంటే స్వస్థత పొందుకోవడానికి ఇంకా ఉండేటువంటి ఇతర మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడం అంటే లేదా వాటి వెనక వాటిని లేదా వాటిని యూజ్ చేయడం అంటే అది వాక్యంలో వ్యతిరేకమైనటువంటి కార్యమేమీ కాదు. ఏంటంటే మనం వాక్యాన్ని లేదా అటువంటి కార్యాలను కరెక్ట్గా మనం బ్యాలెన్స్గా అర్థం చేసుకుంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. అంటే ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనము ఏదో ఒక వచనాన్ని తీసుకుంటాం, ఆ ఒక వచనాన్ని బేస్ చేసుకుని దాన్ని బట్టి ఒక పెద్ద బోధన మనం తయారు చేసుకుంటాం. అందుకని కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ వాడడం అంటే డాక్టర్ వెళ్ళడం అంటే తప్పు. ఎందుకంటే దేవుడే స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచేటువంటిది నేనే దేవుడు చెప్పాడు కాబట్టి మనుషులు కావాల్సిన అవసరం లేదు, దేవుడే బాగు చేస్తాడు అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చూడండి, ఈరోజు బైబిల్లో నేను కొన్ని విషయాలు నిజంగా దేవుడు డాక్టర్ దగ్గర వెళ్ళడం అనేటువంటిది కానీ లేదా మెడిసిన్స్ యూజ్ చేయటువంటిది కానీ దాని గురించి బైబిల్లో ఏమాత్రం కొంచెం క్లూ ఉన్నా సరే బైబిల్ దాని గురించి ఏం మాట్లాడుతుందో దాని కొన్ని తెలిసిన ప్రయత్నం చేద్దాం. అయితే చూడండి, ఇక్కడ మనం చదివిన వచనంలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దేవునితో అంటున్నాడు, యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. ఇక్కడ భక్తుడు అంటున్నాడంటే యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును అంటున్నాడు. నేను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు బయటకు రాగానే, ఐగుప్తులో బయటకు వచ్చిన తర్వాత దేవుడు చేసిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు దేవుడు. అక్కడ ఇప్పుడు బైబిల్లో దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అంటాడు నేనే అన్న మాట అంటాడు. అక్కడ దేవుడు నేనే అన్న మాట దేవుడు వాడుతుంటే అర్థం ఏంటంటే ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదని అర్థం. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు దేవుడు, నేను కూడా స్వస్థపరిచే దేవుడును అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా అర్థం ఏంటంటే స్వస్థత పొందుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, అలాగనే దేవుడు కూడా ఒక మార్గము అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు అన్నాడంటే స్వస్థపరిచే యెహోవాను నేను అంటలేదు, లేదా నేను స్వస్థపరిచే యెహోవాను అంటలేదు, స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు.
నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆయన తప్ప స్వస్థత పొందడానికి వేరే ఏ మార్గము లేదని అర్థం. స్వస్థత వేరే మార్గం లేదని అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే అలాంటి వాక్యాలు బేస్ చేసుకుంటాం వెంటనే అనుకుంటాం అంటే దేవుడే స్వస్థపరుస్తా అన్నాడు కాబట్టి దేవుడే చేయాలి, మనుషుల ద్వారా అది జరగదు కాబట్టి మనం దేవుని మీద డిపెండ్ అవుదాం, మెడిసిన్స్ వాడకూడదు అని చాలా మంది అనుకుంటారు. యాక్చువల్గా దాని మీనింగ్ అది కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు నా స్వస్థపరచు, నేను స్వస్థత నందుదును అంటున్నాడు. ఇప్పుడు చూడండి, స్వస్థత పొందుకోవడానికి భక్తులు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నా స్వస్థపరచు, నేను స్వస్థత పొందుతాను, నన్ను రక్షించు, అప్పుడు నేను రక్షింపబడతాను అన్నాడు. అన్న తర్వాత వెంటనే అక్కడ అంటున్నాడు, చూడండి నెక్స్ట్ లైన్ అంటున్నాడు ఆయన, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. అంటే నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుకుంటాను, నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షింపబడతాను, తద్వారా నేను చేస్తానంటే నేను నిన్ను స్తుతిస్తాను. అంటే అర్థం ఏంటంటే నేను పొందుకున్న స్వస్థతను బట్టి కానివ్వండి, లేదంటే నేను పొందుకున్న రక్షణ బట్టి కానివ్వండి, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంటే బేసిక్గా ఏం చెప్తానంటే, ప్రభు నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుకుంటాను, నేను స్వస్థత పొందుకుని నేను స్తుతిస్తాను అంటున్నాడు. అంటే దాన్ని స్తుతిస్తానంటే అర్థం ఏంటి? జస్ట్ పాటలు పాడదాను కదా అర్థం. ఆ రోజుల్లో వాళ్ళు బైబిల్లో స్తుతిస్తాను అన్నప్పుడు బేసిక్ వాళ్ళ మీనింగ్ ఏంటంటే, అది నువ్వే చేసావు అని అందరికి నేనే చాటి చెప్తాను అంటున్నాడు. అది నువ్వు మాత్రమే చేసావు అని, అంటే ఆ క్రెడిట్ అంతా నేను నీకేస్తాను, నీ వల్లే జరిగింది, నువ్వే దానికి కారకుడవు, నువ్వే కారణభూతుడవు అని నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుతాను, నువ్వు రక్షించు, నేను రక్షింపబడతాను. దాన్ని బట్టి ఏం చేస్తాను, దానికి కారకుడు నువ్వే, నువ్వు స్వస్థత పొందుకోవడానికి కానీ రక్షింపబడ్డానికి కానీ కారకుడవు నువ్వే, నేను స్తుతిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మన వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఇలా అర్థం చేసుకోవాలంటే, మనము స్వస్థత పొందుకున్నప్పుడు దానికి నిజమైనటువంటి ఏకైక కారకుడు దేవుడు మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో దాన్ని సెటిల్ చేసుకోవాలి. మనం స్వస్థత పొందుకున్నామంటే దానికి కారణం ఏంటంటే పూర్తిగా దేవుడు మాత్రమే కారకుడు. అందుకే ఏంటంటే మనము స్వస్థత పొందుకున్నప్పుడు దేవుడికి మాత్రమే మహిమలు చెల్లిస్తాం. స్వస్థత పొందుకున్నప్పుడు మన మైండ్లో మనం ఎక్నాలజీ చేయలేము, అంగీకరించాలి అంటే, ఏం ఒప్పుకోవాలంటే, స్వస్థత పొందుకున్నప్పుడు అది కేవలము దేవుని వల్ల మాత్రమే సాధ్యమైందని విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భక్తుడు అన్నాడు, ప్రభు నువ్వు స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతాను. అర్థం ఏంటి? నువ్వు స్వస్థపరచకపోతే బేసిక్గా నాకు స్వస్థ అన్నదే రాదు, కాబట్టి నువ్వు నా స్వస్థపరచు, నేను స్వస్థత పొందుకుంటాను. ఇప్పుడు స్వస్థత పొందుకుంటాను, అది నీ వల్లే జరిగింది కాబట్టి నేను చేస్తానంటే, నువ్వు దాని కారకుడు నీవే అని నేను నిన్ను కనపరుస్తాను, ఆ మహిమను నేను నీకే చెల్లిస్తాను. ఇప్పుడు భక్తుడు నమ్మినట్టు విషయం ఏంటంటే, ప్రభువా నేను స్వస్థత పొందుకోవాలంటే నువ్వు స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుకుంటాను అన్నాడు. నేను స్వస్థత పొందుకున్న తర్వాత దానికి వేరే వాళ్ళ కారణం కాదు, వేరే వాళ్ళ కారకులు కాదు, దానికి కేవలము ఏకైక కారకుడవు నువ్వే, కాబట్టి నేను నిన్నే స్తుతిస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మాట మనం చదివినప్పుడు లేదా వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు స్వస్థపరిస్తే స్వస్థ పొందుకున్నాం కాబట్టి, మెడిసిన్స్ వాడినంత మాత్రం మనం స్వస్థత పొందుకునే ఛాన్స్ లేదు కాబట్టి, దేవుడే బాగు చేయాలి కాబట్టి దేవుడి మీద డిపెండ్ అవ్వాలి అటువంటిది కాదు. ఇక్కడ బేసిక్గా నీవే అంటున్నాడు, నువ్వు స్వస్థపరిస్తే స్వస్థత పొందుకుంటాను అన్నప్పుడు ఏం చెప్తాను బేసిక్గా ఏంటంటే, అని ఏమంటాడంటే, స్వస్థత పొందని వేరే వేరే మార్గాలు ఉండొచ్చు. మనం మెడిసిన్స్ వాడచ్చు, డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు, ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఆపరేషన్స్ కూడా చేయించుకోవచ్చు, తప్పేమీ కాదు. కానీ అల్టిమేట్గా స్వస్థ అటువంటిది మాత్రము దొరికినప్పుడు, స్వస్థత పొందుకున్నప్పుడు మాత్రము ఒక బిలీవర్ ఏం గ్రహించాలంటే, డాక్టర్స్ వల్ల జరిగిందని కాదు, లేదంటే మంచి మెడిసిన్ మనం వాడాం కాబట్టి మెడిసిన్స్ వల్ల జరిగిందని కూడా కాదు, మంచి డాక్టర్స్ మనం వెళ్ళగలిగాం కాబట్టి మన స్వస్థత ఆరోగ్యం వచ్చిందని కాదు, దానికి కేవలము కారకుడవు నీవు మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ఏంటంటే సోర్స్ నువ్వే అంటున్నాడు, స్వస్థత పొందుకోవడానికి మూల కారకుడు నువ్వే. ఇప్పుడు చూడండి, దేవుడు స్వస్థపరచడానికి చాలా రకాలైన విధానాలు ఉంటాయి. బైబిల్ వేసుకొస్తున్నటువంటి టైంలో కూడా దేవుడికి స్వస్థపరిచినప్పుడు కూడా ప్రతిసారి కేవలం ఆయన మాట ద్వారా స్వస్థపరచలేదు. ఆయన స్వస్థపరిచినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే, ఒక పుట్టుగుడ్డివాడు వచ్చినప్పుడు ఆశ్చర్యంగా ప్రత్యేక విధానమైన బాగు చేశారు. ఎలాగంటే నేల మీద ఉమ్ము వేశారంట, ఆ మట్టిని తీసుకొని దాన్ని ఆ ఉమ్ముతో కలిపి బురదలాగా చేసి దాని కళ్ళ మీద రాసి వెళ్ళి కోనేట్లో కడుక్కోమని యేసుక్రీస్తు చెప్పారు. అలా కడుక్కుని స్వస్థ వచ్చింది. ఇప్పుడు చూడండి, అక్కడ యేసుక్రీస్తు మామూలుగా కూడా స్వస్థపరచవచ్చు కావాలంటే, కానీ యేసుక్రీస్తు అక్కడ ఉమ్మును మట్టిని అంటే బురదని వాడడం మనం చూస్తున్నాం. అలా కొంతమంది వాక్యంలో స్వస్థపరచ మనం చూస్తున్నాం. అలా కొంతమంది ఏమో ఒక రక్తస్రావం గల స్త్రీ ఏమో యేసుక్రీస్తు వస్త్రపు చెంగును పట్టుకొని స్వస్థత పొందుకుంది. మరి కొంతమంది ఏమో యేసుక్రీస్తు వెళ్ళి ఏమన్నారంటే, మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అన్నారు. అలా ఈ నోట్ టెస్ట్మెంట్ మళ్ళీ అనుకోండి, నైమన్ లాంటి ఉన్నారు అనుకోండి, అక్కడ దేవుడు ఎలీషా ద్వారా ఏం చెప్పండి, వెళ్ళి యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుంది. అక్కడ దేవుడు నేరుగా స్వస్థపరచలేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీళ్లను, లేదంటే బురదనో, లేదా ఇంకా ఏదో ఒక వస్తువునో దేన్నో వాడడం బైబిల్లో మనం చూస్తాం. పాత నిబంధనలోనే కాదు, ఈవెన్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా మనం చాలా సందర్భాల్లో అపోస్తల కార్యంలో కూడా అపోస్తల ద్వారా స్వస్థత జరిగినప్పుడు కూడా జరిగింది అలాగ. ఇప్పుడు చూడండి, స్వస్థత మెడిసిన్స్ ద్వారా రానివ్వండి, లేదా నూనె ద్వారా రావచ్చు, హ్యాండ్కర్చీఫ్స్ ద్వారా రావచ్చు, స్వస్థత ఇంకెలాగైనా రావచ్చు. కానీ మనం గుర్తుపెట్టే విషయం ఏంటంటే, అవన్నీ కూడా
ఒక దేవుని చేతిలో వాడబడినటువంటి వస్తువు లాంటిది మాత్రంగానే మనం గుర్తించాల్సి ఉంది. ఒక హ్యాంకర్చీఫ్ అయినా కావచ్చు, నూనె అయినా కావచ్చు, వెనుక చెప్పాలంటే ఒక గొప్ప సేవకుడైనా కావచ్చు, పాస్టర్ అయినా కావచ్చు, లేదా డాక్టర్ అయినా కావచ్చు, మెడిసిన్స్ అయినా కావచ్చు. ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే అది సోర్స్ ఎవరంటే సోర్స్ మూల కారకుడు మాత్రం దేవుడు. ఆ దేవుడే బహుశా నూనె ద్వారానో, లేదా హ్యాంకర్చీఫ్ ద్వారానో, లేదా ఇంకా వేరే వేరే ద్వారా, లేదా ఒక సేవకుని ద్వారాను దేవుడు తనకి ఇష్టాన్ని బట్టి, తను అనుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు అనేకంగా స్వస్థపరుస్తాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనం ఇక్కడ భక్తులు ఏమన్నాడు, స్వస్థత పొందుకుంటాను, దానికి కారకుడు నువ్వే నేను అంటున్నాడు. అంటే స్వస్థ పొందుకున్న తర్వాత మనము ఆ మహిమను చెల్లించేటప్పుడు ఎవరు దాని కారకులు అన్నది మనము గుర్తించడం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా సందర్భం ఏంటంటే, ఎవరు ఒక వ్యక్తి ద్వారా కనుక స్వస్థత జరిగితే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అనుకుంటాం మనం. వాళ్ళ వ్యక్తి స్వస్థపరిచే శక్తి ఉంది, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అంటాం. కానీ చాలా తప్పు. ఎప్పుడు కూడా స్వస్థ అంటే వ్యక్తుల నుండి వచ్చేది కాదు. ఎలాగైతే మెడిసిన్స్ ద్వారా కూడా దేవుడు బాగు చేస్తాడో, అలాగే కొంతమంది సేవకుల ద్వారానో, డాక్టర్స్ ద్వారానో, లేదా ఇంకా వేరే వేరే మనుషుల ద్వారానో, వస్తువుల ద్వారానో దేవుడు చేస్తాడు. కానీ చేసేది మాత్రం దేవుడే. దేవుడు చేయకపోతే మనం ఎంత నూనె రాసుకున్నా, ఎన్ని హ్యాండ్కర్చీఫ్లు కొనుక్కున్నా, ఎంతమంది చదువు చేతి తెచ్చుకున్నా, ప్రార్థన చేయించుకున్నా స్వస్థత రాదు. ఇక్కడ భక్తుడు అన్నాడు, ప్రభు నువ్వు స్వస్థపరిస్తే స్వస్థత పొందుకుంటాను అంటే. అల్టిమేట్గా ఏమన్నాడంటే, ఎవరైనా రావచ్చు, ఒక ప్రవక్త వచ్చాయని బాగు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అంటున్నాడు, అల్టిమేట్గా మనుషులు కాదు, అది నువ్వు అనుకుంటే నువ్వు చేస్తేనే నేను బాగుపడతాను. కాబట్టి మూల కారకుడు నువ్వే, నువ్వు కారణభూతుడు నువ్వే, నేను నీకు స్తోత్రం చెల్లిస్తాను అంటున్నాడు. ఈ రోజుల్లో మనం ఏంటంటే నూనెకో, హ్యాండ్కర్చీఫ్కో, లేదంటే ఎవరో ఒక వ్యక్తికో, ఆ ఒక వ్యక్తిని మనం కారకులుగా చేస్తాం. వాళ్ళ వ్యక్తికి వెళ్ళాను, ఆ వ్యక్తి ద్వారా స్వస్థ వచ్చిందంటాం. కానీ బేసిక్ చూడండి, అందుకే మనం ఎక్కువ వస్తువులకి వాటి ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. మనం వాటిని కొనుక్కుని ఉంటాం. బేసిక్ ఏమనుకున్నా అంటే వాటి ద్వారా స్వస్థ వచ్చింది అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా వాటి ద్వారా స్వస్థపరిచేటువంటి దేవుడు కారకుడు. ఇవన్నీ వస్తువులు మాత్రమే. మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే అప్పుడే మనకి స్వస్థ ఎక్కడ వస్తుంది అర్థమవుతుంది. అప్పుడు మాత్రం మనం దానికి తగ్గ మహిమను మనం దేవునికి చెల్లించగలుగుతుంటాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వ్యతిరేకం ఉండడం తప్పేమి కాదు. బైబిల్ ఒక వాక్య భాగం మనం చూద్దాం. హోషేయ గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి హోషేయ గ్రంథము 11వ అధ్యాయంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. పేజ్ నెంబర్ వరకు తెలియకపోతే 750 పేజీ, పాత నిబంధన గ్రంథంలో 750 పేజీ. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. 3వ వచనంలో నేను లాస్ట్ లైన్ నేను చదువుతాను, చూడండి. హోషేయ గ్రంథంలో నుండి 11వ అధ్యాయము సెకండ్ లాస్ట్ లైన్ నేను చదువుతాను, చూడండి. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారి మనస్సున పట్టలేదు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఇప్పుడు అక్కడ దేవుడు వారు రక్షించుకున్నాడు, దేవుడే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు, దేవుడే బాగు చేశాడంట వారిని. కానీ ఇక్కడ దేవుడు ఏ ప్రాబ్లం మనుషులు గుర్తించాడంటే, దేవుడే స్వయంగా అంటున్నాడు, నేనే వారిని యాక్చువల్గా బాగు చేశాను, వాళ్ళని స్వస్థపరిచినటువంటిది నేనే. కానీ నేను స్వస్థపరిచాను, స్వస్థ పొందుకోవడానికి కారకుడు నేనే అన్న విషయాన్ని వారి మనసులో వాళ్ళు క్యాచ్ చేయలేదంట. అంటే వాళ్ళు దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు. బాగు చేసింది దేవుడైనా సరే అది దేవుడు స్వస్థపరిచాడన్న విషయం వారికి అర్థం కాలేదంట. అది స్వయంగా మాట ఎవరు చెప్పట్లేదు, పాస్టర్ చెప్పట్లేదు. అలా దేవుడు బాగు చేశారు కానీ వాళ్ళు మనుషులకి క్రెడిట్ ఇస్తున్నారని చెప్పేసి మనిషి చెప్పట్లేదు. స్వయంగా అక్షరాల దేవుడే పలుకుతున్నమాట. దేవుడే స్వయంగా ఏమంటున్నాడంటే, స్వస్థపరిచింది నేనైతే స్వస్థత నా దగ్గర వచ్చిన విషయాన్ని మనుషులు వాళ్ళకి అసలు వాళ్ళ మైండ్లోకి వాళ్ళకి స్ట్రైక్ అవ్వలేదు, వాళ్ళ మనసులకు అసలు అర్థం కాలేదని దేవుడు అంటున్నాడు. అర్థం ఏంటంటే, స్వస్థ పొందుకున్న ప్రతి వాళ్ళు కూడా నిజంగా దేవుడిని గుర్తిస్తున్నారా అంటే, స్వయంగా దేవుడు అంటున్నాడు అందరూ కూడా గుర్తించట్లేదు. ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప ప్రవక్తల ద్వారానో, గొప్ప గొప్ప సేవకుల ద్వారానో, లేదా కొన్ని వస్తువుల ద్వారానో కార్యం జరిగినప్పుడు ఆటోమేటిక్ మన మైండ్ వస్తువుల మీదకి వెళ్తుంది కానీ దేవుని మీదకి వెళ్ళట్లేదు. అసలు స్వస్థపరిచింది అయినా కారకుడు నేననే విషయము వారికి అర్థమే కాలేదంట. అందుకన్నా చూడండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా పర్లేదు, ఏ మెడిసిన్స్ వాడినా పర్లేదు, హాస్పిటల్కి వెళ్ళినా పర్లేదు, ఇప్పుడు గుర్తుపెట్టే విషయం ఏంటంటే, స్వస్థపరిచింది మాత్రం కేవలము దేవుడు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు దేవుడు. స్వస్థపరిచేది దేవుడే. మనం బాగుపడ్డామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి పూర్తి కారకుడు దేవుడే. మనం ఏదో ఆరోగ్యాన్ని అంత కేర్ తీసుకున్నాం కాబట్టి, అన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మనకు ఆరోగ్యం ఉందని కాదు. ఇప్పుడు ఇంకా చెప్పచ్చు, న్యాచురల్ గా కూడా కొన్నిసార్లు మనకి స్వస్థ వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో మన మెడిసిన్స్ వాడకుండా కూడా మనకు స్వస్థ వస్తుంది. ఎందుకంటే తరచుగా మనం తాగే నీళ్ళ ద్వారాను, ఆహారం ద్వారాను మనకంటూ కొన్ని లోపల మన క్రిములు ఎంటర్ అయిపోతుంటాయి లోపలికి. ఇప్పుడు మన శరీరంలో ఎప్పుడు కూడా ఆటోమేటిక్ ఏంటంటే, ఈ రోగాలకిను మనకి ఎప్పుడు కూడా ఫైటింగ్ అవుతున్న పోరాటం జరుగుతూ ఉంటుంది. మనలోనే దేవుడు ఒకలాంటి సిస్టమ్ని పనిచేసేట దేవుడు చేశాడు. మనకేంటంటే రోగాన్ని తట్టుకునేటువంటి ఇన్బిల్ట్ గా ఒక సిస్టమ్ని దేవుడు మనకి శరీరంలో ఆటోమేటిక్ గా ఉంచాడు. అందుకే మన చిన్న చిన్న గాయం మీద అయినప్పుడు ప్రతిసారి మనం మెడిసిన్ వాడవసరం లేదు. మెడిసిన్ వాడకుండా కూడా కొన్నిసార్లు తగ్గిపోతుంది.
అంటే అర్థం ఏంటి? అది ఆటోమేటిక్గా తగ్గిపోయిందని అర్థమా? ఆటోమేటిక్ తగ్గిందని మనం అనుకుంటాం, కానీ ఆటోమేటిక్ తగ్గడం కూడా కాదు. అక్కడ కూడా యాక్చువల్ దేవుడే దాన్ని స్వస్థపరిచాడు. మెడిసిన్ వాడకుండా మన శరీరము కొన్నిసార్లు దానంతో అదే ఆరోగ్యాన్ని తెచ్చుకుంటుంది కాబట్టి, దాంతో అదే కొన్నిసార్లు బాగు చేసుకుంటుంది కాబట్టి, దాంతో అదే సరి చేసుకుంటుంది కాబట్టి, అది అక్కడ దేవుడు లేడు అని కదా అర్థం. అక్కడ కూడా దేవుడు, ఎందుకంటే మనం నిర్మించినటువంటి దేవుడే అలాగ తనంతట అదే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి, చిన్న చిన్న గాయాలైనప్పుడు దానంతట అదే సరి చేసుకోవడానికి, గాయాన్ని కూడా సరి చేసుకోవడానికి, పూడ్చుకోవడానికి కూడా ఆ పద్ధతిని అలాగ శరీరం పనిచేసేట్లుగా కూడా ఆ లక్షణాన్ని, గుణాన్ని పెట్టింది కూడా దేవుడే. కాబట్టి మనం దానికి అది నేచురల్ గా జరిగింది అని చెప్పేసి సైన్స్ లో లేదంటే అది నేచర్ లో ఉందండి అది అన్నది వీల్లేదు. అది స్వస్థ అంటే నేచర్ లో లేదు, అది దేవుళ్ళలో ఉంది. అది నేచురల్ మనం పొందుకుంటామేమో, కానీ అది నేచురల్ గా రావడానికి కారణం మాత్రం ఖచ్చితంగా దేవుడే. మనం కొన్నిసార్లు మన మెడిసిన్ వాళ్ళకు జరిగినప్పుడు సైన్స్ ప్రకారం వాళ్ళు ఏమంటారు, నేచురల్ గా మన బాడీలో ఉంది, నేచురల్ గా జరిగిపోతుంది ఆటోమేటిక్ గా అంటారు. నేచురల్ జరిగేది కాదు. అలా నేచురల్ జరగడానికి కూడా కారకుడు మాత్రం 100% దేవుడే. మనం ప్రతిసారి మెడిసిన్స్ వాడకుండా, ప్రతిసారి హాస్పిటల్ వెళ్లకుండా, చిన్న చిన్నవి ఆటోమేటిక్ గా దాంతవే తగ్గిపోవడానికి అలాంటి ఒక సిస్టమ్ ని దేవుడు మన శరీరంలో పనిచేసేటట్లుగా నియమించాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం మెడిసిన్స్ వాడకుండా దాని అంతటా అదే ప్రాబ్లం వచ్చినా సరే దాని గ్రాడ్యువల్ గా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. అలా గ్రాడ్యువల్ దాని అదే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినా సరే దానికి కూడా కారకుడు దేవుడే. ఆ బాడీ అలాగా ఆరోగ్యకరంగా మెయింటైన్ అవ్వడానికి దేవుడు ఆ సిస్టమ్ మన శరీరంలో పెట్టాడు. అది కాబట్టి దాంతో అది మెయింటైన్ అవుతుంటుంది. కానీ కొన్నిసార్లు అది అలా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దేవుని వైపు ఖచ్చితంగా ఎదురు చూస్తుంటాం. మనం హాస్పిటల్కి వెళ్తే అన్నీ చేస్తాం, కానీ దేవుని గ్యారంటీకి మనం ఎదురు చూడాల్సి ఉంది. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతల గ్రంథం 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతల గ్రంథము 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతల గ్రంథము 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. ఇక్కడ రాజు అయినటువంటి ఆశ గురించి మనం చూస్తాం. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. గమనించండి, జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునేను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, చాలా సందర్భంలో మనం కొంతమంది విశ్వాసులు మెడిసిన్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేదంటే హాస్పిటల్ వ్యతిరేకంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి వచ్చినాలే. బేసిక్ ఏముందంటే, ఆశ అంటే ఒక రాజు ఉన్నాడు, ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. ఆయనకంటే పాదాలు ఏదో ఒక జబ్బు వచ్చిందంట. అది పెద్ద ప్రాబ్లం కాకపోతే, పాదంలో వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు ఆ రోజుల్లో. అయితే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏం చేస్తారంటే బైబిల్ మనకు స్పెసిఫిక్ గా చెప్తుంది. ఆయన ఏం చేస్తారంటే జబ్బు వచ్చింది కదా చచ్చిపోయిన బైబిల్ చెప్పట్లేదు. జబ్బు వచ్చాడు చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి, బహుశా మరణకరం వ్యాధి కూడా జనరల్ గానే చచ్చిపోయే ఛాన్స్ లేదు అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకి పాదంలో జబ్బు పుట్టిందంట. దాని బైబిల్ చెప్తున్న మాట దాని గురించి చాలా బాధపడ్డాడంట. బాధపడినను అతను ఏం చేశాడంటే, దాని విషయమై యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించాడంట. ఇప్పుడు దీన్ని పట్టుకుని చాలా మంది ఏంటంటే, వైద్యుని ఆశ్రయిస్తే ఎలా జరుగుతుంది కాబట్టి వైద్యుని ఆశ్రయించకూడదు. బేసిక్ చాలా మంది ఏంటంటే ఇలాంటి ఒక 2-3 వర్షాలు తీసుకొని హాస్పిటల్స్కి వెళ్ళకూడదు అన్నట్టుగా చాలా మంది బోధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట యాక్చువల్ ఏంటంటే, ఇక్కడ దేవుడు ఎప్పుడూ కూడా హాస్పిటల్స్ మందులకు వ్యతిరేకంగానే కాదు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తు సందర్భంలో లూకాసు వార్తలో, మత్తయి వార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు స్వయంగా ఏం చెప్తారంటే, రోగులకే గాని ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదని యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం కల వారికి వైద్యుడు అవసరం లేదు అని స్వయంగా యేసుక్రీస్తు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, వైద్యులకి దేవుడు వ్యతిరేకమేమీ కాదు. ఎందుకంటే అన్నారు, రోగులకే వైద్యులు అవసరము అని స్వయంగా యేసుక్రీస్తు ఒప్పుకున్నారు. రోగులకి నేనే కావాలి కానీ వైద్యులతో పని లేదు అని యేసుక్రీస్తు చెప్పలేదు. యేసుక్రీస్తు కూడా ఏమి నమ్మారు, ఏమి ఒప్పుకున్నారంటే, పేషెంట్స్ కి ఖచ్చితంగా వైద్యుడు ఉండాలి. యేసుక్రీస్తు ఒప్పుకున్నారు. పేషెంట్సే కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళకి డాక్టర్తో పని లేదు. ఎవరికైతే అనారోగ్యం ఉంటారో వాళ్ళకి మాత్రం డాక్టర్ అవసరం అని చెప్పినప్పుడు బేసాడు ఏంటంటే, డాక్టర్ వ్యతిరేకంగా యేసుక్రీస్తు మాట్లాడలేదు యేసుక్రీస్తు. అంటే ఇంకా బైబిల్ మనం చూస్తాం, లూకాసు వార్త రాసినటువంటి అపోస్తలుడు లూకా కూడా, ఆయన కూడా వైద్యుడని బైబిల్ మనం చూస్తాం. పత్రికలు ఇంకా మనం చూసినప్పుడు పౌలు కూడా తిమోతి పత్రికలు అనుకుంటా రాస్తున్నప్పుడు, లూకా గురించి రాస్తున్నప్పుడు కూడా అక్కడ ఆయన వైద్యుడు అని కూడా స్పెసిఫిక్ గా పౌలు కూడా మెన్షన్ చేస్తాడు పత్రికలో. ఇప్పుడు వైద్య వృత్తి అనేటువంటిది కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా లూకా వైద్యుడిగా పిలిపించుకునేవాడే కాదు ఖచ్చితంగా. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నూతన నిబంధన కాలంలో
మొత్తం ఆది సంఘంలో లోక ఉన్నప్పుడు లోక గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు కూడా వైద్యుడు ఏంటంటే లోక అంటాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్ ఇప్పుడు కూడా ఆ గుర్తింపు ఐడెంటిటీని లోక కూడా విడిచిపెట్టలేదు. బహుశా వృత్తిని వదిలేసి ఉంటాడేమో, కానీ ఆ గుర్తింపును మాత్రం వదలలేదు. ఎందుకంటే అది చెడేమి కాదు. దేవునికి డాక్టర్స్కి దేవుడు ఇప్పుడు వ్యతిరేకం కానే కాదు. అది బహుశా అలా అయ్యి ఉంటే లోక అలా పిలిపించుకునేవాడే కాదు. కానీ లోక ఇంకా అలా పిలిపించుకున్నాడు. ఈవెన్ పౌలు కూడా అలా మెన్షన్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్స్కి దేవుడు వ్యతిరేకం కానే కాదు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన స్వస్థత నిమిత్తం వచ్చేసరికి దేవుణ్ణి చూడలేదంట, దేవుని వైపు చూడలేదు, దేవుణ్ణి ఆశ్రయించలేకుండా ఆయన కేవలం ఏంటంటే డాక్టర్ దగ్గర మాత్రమే వెళ్ళాడు. ఇక్కడ దేవుని దగ్గర విచారణ చేయక అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఆయన ఏం చేయాలంటే వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పేమి కాదు. వైద్యుడికి వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయిన బైబుల్ లేదు. ఆయన దేవుని మీద డిపెండ్ అవ్వకుండా వైద్యుల మీద డిపెండ్ అయ్యాడు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైద్యుల మీద డిపెండ్ అయినా చచ్చిపోలేదు. ఇక్కడ దేవుడి మీద డిపెండ్ అవునందుకు చచ్చిపోయాడు, కానీ వైద్యుల మీద డిపెండ్ అయినందుకు దేవుడు చంపలేదు ఆ వ్యక్తిని. లేదు వైద్యుల మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి ఆ వ్యక్తిని చంపేయాలని దేవుడు అనుకోలేదు. లేదు వైద్యుల మీద డిపెండ్ అయ్యాడు, నన్ను కాదన్నాడు కాబట్టి నేను స్వస్థపరచను అని దేవుడు ఆశ మీద కోప్పడింది కాదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన స్వస్థత విషయానికి వచ్చేసరికి దేవుడు స్వస్థపరుస్తాడు అని దేవుని వైపు చూస్తూ డాక్టర్ దగ్గర వెళ్ళి ఉండాల్సింది ఈయన. కానీ ఈయన ఏం చేశాడంటే దేవుణ్ణి కాదని డాక్టర్ దగ్గర వెళ్ళాడంటే ఈయన. ఇప్పుడు బైబిల్ స్పెసిఫిక్ చెప్తున్న మాట అదే. దేవుని దగ్గర విచారణ చేయక వైద్య దగ్గరికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర కన్సల్ట్ చేసి అప్పుడు వైద్య దగ్గరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా జరిగేది. అంటే బేసిక్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈవెన్ న్యూ టెస్ట్ మనం ప్రారంభం చేసుకోవాలంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గర వెళ్ళకూడదని కాదు. మన ప్రాబ్లం వస్తే మనకు డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దేవుని దగ్గర విచారణ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అడుగుతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను, లేదంటే ట్రీట్ చేస్తున్నాను, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను, కానీ స్వస్థపరిచేది మాత్రము నీవే అనే విషయం మనం అంగీకరిస్తూ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్స్ వాడినా సరే అల్టిమేట్ గా మనం స్వస్థత విషయానికి వచ్చేసరి మాత్రం దేవుని మీద మాత్రమే డిపెండ్ అవుతాం. మెడిసిన్స్ వాడడం తప్పు కాదు, డాక్టర్ దగ్గర వెళ్ళడం తప్పు కాదు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం తప్పేమీ కాదు. కానీ వాటన్నింటిలో హాస్పిటల్ కానీ డాక్టర్స్ దగ్గర కానీ మెడిసిన్స్ వెళ్తున్నప్పుడు వాటన్నింటిలో దేవుడు ప్రధాన కారకుడు కనుక మనం చూడకపోతే అది తప్పుగా దేవుడు చూస్తాడు. కానీ హాస్పిటల్కి వెళ్ళినందుకు దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా తప్పుగా చూడట్లేదు. దేవుడు ఎప్పుడు అలా తప్పుగా చూడట్లేదు. ఇక్కడ ఆశ్చర్యం చేస్తాడంటే దేవుని దగ్గర విచారించాలంటే దేవుని వైపు చూస్తూ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ డాక్టర్స్ అలాంటి వాళ్ళు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు మోషే వ్యతిరేకంగా సనుక్కున్నప్పుడు సర్పలను వచ్చి కరిచేసింది. కరిసినప్పుడు దేవుడు అన్నాడు మోషేతో చెప్పాడు, ఇతర సర్పం తయారు చేసి పెట్టు మోషే, ఎవరైతే నిదానం చూస్తారో వారందరూ బాగుపడతారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి అక్కడ సిలువను వాళ్ళు చూశారంటే అక్కడ వాళ్ళు ఇతర సర్పాన్ని వాళ్ళు చూశారు, కానీ యాక్చువల్గా బాగు చేసింది ఇతర సర్పం కానే కాదు. బైబిల్ అక్కడ ఎందుకు కాదంటే దేవుడు ఇతర సర్పాన్ని కేవలం ఒక వస్తువులాగా మాత్రమే వాడుకున్నాడు. ఎందుకంటే ఒక భౌతికమైన ఒక ఆబ్జెక్ట్ ఒక వస్తువుని దేవుడు తీసుకుంటున్నాడు, దానితో పాటుగా అక్కడ స్వస్థత పొందుకోవడానికి కారణం దేవుడు. ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్పాడు, కాబట్టి వాళ్ళు దాన్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని యొక్క మాటను బట్టి దాన్ని చూశారు కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు స్వస్థత వచ్చింది. వాళ్ళు కేవలం మేము చూడడం మమ్మల్ని దేవుడే బాగు చేస్తాడు అని అనలేదు. దేవుడు అక్కడ చూడమన్నాడు కాబట్టి దేవుని చూశారు, వాళ్ళు దాని వైపు చూశారు. కానీ దాని వైపు చూసారు బాగుపడ్డారంటే వస్తువు వారిని బాగు చేసిందా అంటే వస్తువు వారిని బాగు చేసింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు వస్తువుని చూశారు కాబట్టి బాగుపడ్డారు. అంటే అర్థం ఏంటంటే అందులో కేవలం వస్తువు మాత్రం లేదు, అందులో దేవుడు చెప్పిన మాట కూడా అందులో ఉంది. ఈ మాట ఆ వస్తువు కలిస్తే స్వస్థత వచ్చింది. ఎగ్జాక్ట్ అలాగుంది. మనం డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు, మెడిసిన్స్ వాడు తప్పేమీ కాదు. అల్టిమేట్ ఏంటంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే డాక్టర్స్ ఉన్నా సరే దేవుడు అక్కడ ఉంటేనే స్వస్థత మనకి వస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ స్వస్థత పొందుకోవడానికి మాత్రం కేవలం మనము దేవుని మాత్రమే మనం చూస్తాం. ఎందుకంటే చూడండి డాక్టర్లు యాక్చువల్గా స్వస్థతనవరు, డాక్టర్ అని ట్రీట్ చేస్తారు. ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళు మెడిసిన్ ఇస్తారు అంతే. లేదనుకుంటే ఏదన్నా ఆపరేషన్ అవయవం పాడైపోయింది అనుకోండి, వాళ్ళు ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేస్తారు, పాడైపోయిన అవయవాన్ని తీసేస్తారు. వాళ్ళు జస్ట్ మన శరీరాన్ని కట్ చేసి ఎక్కడ సరి చేయాలో సరి చేస్తారు. కానీ బాగు చేయడం మాత్రం మనుషుల వల్ల కానీ కాదు. కేవలం వాళ్ళు మన బాడీని కట్ చేస్తారు, ట్రీట్మెంట్ ఏదో చేస్తారు, మళ్ళీ కుట్లేసేస్తారు. కానీ బాగు చేయడం మాత్రం ఆ గాయాలు మానడం కానీ స్వస్థత పొందుకోవడం కానీ ఆరోగ్యం రావడం మాత్రం మనుషుల వల్ల జరిగినటువంటి కార్యము. వాళ్ళు కేవలం ట్రీట్మెంట్ చేస్తారు, ఆపరేషన్ వరకు చేస్తారు, వాళ్ళు మ్యాక్సిమం చేయగలిగేది అదే, అంత చేస్తారు. కానీ ఆరోగ్యానికి వాళ్ళు గ్యారంటీ లేరు. ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చేది మాత్రము దేవుడే. కాబట్టి మనం డాక్టర్ వెళ్ళొచ్చు, ఆపరేషన్ కూడా చేయించుకోవచ్చు, ఎంత పెద్ద మేజర్ ఆపరేషన్ చేయించుకోవచ్చు, తప్పేమీ కాదు. కానీ మనం ఏం గుర్తుపెట్టిన డాక్టర్లు కేవలం మన బాడీని కట్ చేస్తారు, ట్రీట్ చేస్తారు, ఇంకేదో చేస్తారు, లోపల చేసి పంపించేస్తారు అంతే. వాళ్ళు స్వస్థపరిచి మనం పంపించరు, వాళ్ళు ఏంటంటే కొన్ని సరి చేసి పంపిస్తారు, ఆ తర్వాత స్వస్థపరిచేది మాత్రము
దేవుడే. స్వస్థత డాక్టర్ దగ్గరికి రానే రాదు. వాళ్ళని స్వస్థత పొందుకోవడానికి కొన్ని అనుకూల పరిస్థితులు వాళ్ళు కల్పిస్తారంతే. కానీ స్వస్థత మాత్రం కేవలం దేవుని దగ్గర మాత్రమే వస్తుంది. అంటే ఇప్పటికీ మనం డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. రాష్ట్రాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళకుండా కేవలం డాక్టర్ దగ్గర మాత్రమే వెళ్ళాడంట. అందుకని దేవుడు దాన్ని తప్పుపెట్టాడు. అందుకని యాక్చువల్గా చచ్చిపోయాడంట ఆశ. ఎందుకు చచ్చిపోయాడంటే ప్రాబ్లం పెద్దగా చచ్చిపోయాడు కాదు, ఆయన దేవుని మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఆయన చచ్చిపోయాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుల్లో కూడా మనం ఇంత బిలీవర్స్ అయినా సరే మనం కనుక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి హాస్పిటల్స్ నమ్ముకొని పెద్ద పెద్ద డాక్టర్స్ నమ్ముకొని స్వస్థత నిమిత్తం దేవుని వైపు కనుక మనం చూడకపోతే నేను స్వస్థ వస్తున్న గ్యారంటీ లేదు. డాక్టర్లు మెడిసిన్స్ ఇస్తారు, ఏదో కొన్ని సలహాలు సూచనలు చెప్తారు, కానీ గాయాన్ని మాన్పేది ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రం 100% దేవుడు మాత్రమే. ఆ డాక్టర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మేము చేసాం చూద్దాం అంటారు వాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడు కూడా చూద్దాంలే నీకు ఆరోగ్యం వస్తుంది దేవుడు అంటాడు. నేను స్వస్థపతి యెహోవాను నేనే అన్నాడు దేవుడు. నీకు స్వస్థ రావాలంటే నేనే అంటున్నాడు. అక్కడ 100% నీకు స్వస్థ రావడానికి కారుకుని 100% నేను అంటున్నాడు. కానీ ఏ డాక్టర్లకు అందవు. డాక్టర్ మేము చేస్తాం చూద్దామని అంటారు. అంటే బేసిక్ వాళ్ళకు కూడా తెలుసు మేము ఎంతో కొంతవరకు నీకు సహాయం చేయగలుగుతాం, కానీ పూర్తిగా నీ ఆరోగ్యము నీ ప్రాణం మా చేతుల్లో లేదు వాళ్ళకి తెలుసు. కానీ శాస్త్ర మనమే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి వాళ్ళు ఉన్నటువంటి లిమిటెడ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ మనకు తెలియక, వాళ్ళ వీక్నెస్ అంటే మనకు తెలియక మనం అనుకుంటాం అంత వాళ్ళు తలుచుకుంటే అయిపోద్ది అనుకుంటాం. కానీ వాళ్ళు తలుచుకుంటే అవ్వదు. వాళ్ళు ఏంటంటే దేవుడిచ్చే స్వస్థతలో ప్రాసెస్లో ఎలాగైతే ఆ రోజున మోసే దేవుడు ఇతర సర్పాన్ని చేయమన్నాడో, ఎలాగైతే నయమాన్ని వెళ్ళి నువ్వు యోర్దాను నదిలో నీళ్ళలో కడుక్కో అది 7 సార్లు మునుగు అన్నాడో, ఎలాగైతే ఒక పుట్టుగుడ్డు వాడిని దేవుడు వెళ్ళి నువ్వు కోనడి దగ్గర వెళ్ళి కడుక్కో అన్నాడో, ఎగ్జాక్ట్ అలాగునని ఇప్పుడు కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే వెళ్తాం. దేవుని మాటతో దేవుని యొక్క వాగ్దానముతో స్వస్థపరిచిన దేవునితో కలిసి మనం మెడిసిన్స్ వాడతాం, లేదా హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ చేసుకుంటాం. అలాగే మన స్వస్థత వస్తుంది. కానీ పూర్తిగా డాక్టర్ వల్ల మాత్రం పూర్తిగా సరిపోద్దనేమి లేదు. డాక్టర్ వల్ల అది రానే రాదు. ఎవరో దేవుడు మాత్రం మనకు అది ఇస్తాడు. అలా బైబిల్లో మనం చాలా మంది చూడొచ్చు. ఎలీషా ఉన్నాడు చూసారా? ఎలీషా చాలా అద్భుతాలు చేసినప్పుడు చూడండి. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే నీళ్ళు నొప్పుగా ఉన్నాయంట. నీళ్ళు నొప్పుగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు అంటాడు, ఎలీషా ఏం చెప్తాడంటే కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకుంటాడు అంటాడు. శిష్యులకి తీసుకుని వస్తారు. దాన్ని తీసుకెళ్ళి నీటి ఊట దగ్గర పెట్టాడు, ఉప్పు వేస్తాడు. ఉప్పు వేసినప్పుడు అంటే నీళ్లు మధురంగా మారినాయి అంట. ఇప్పుడు అక్కడ ఎలా బాగుపడింది వాటర్, అక్కడ చేతి ఉన్నటువంటి నీళ్ళు ఎలా బాగుపడింది అంటే ఉప్పు వల్ల బాగుపడింది గ్యారంటీ కానే కాదు, ఉప్పు వల్ల కాదు. మరి ఎలా బాగైంది అంటే అక్కడ ఉప్పు అనేటువంటి దానికి వస్తువులాగా దేవుడు వాడుకున్నాడు. కానీ యాక్చువల్గా అక్కడ ఉప్పు తీసుకెళ్ళి వేయమని చెప్పినప్పుడు అక్కడ ఎలీషా స్పెసిఫిక్ చెప్తాడు, యెహోవా సెలవుచున్నది ఏమనగా అంటాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే అక్కడ కేవలం ఉప్పు వల్ల అది పూర్తిగా రిపేర్ అయిపోలేదు, బాగైపోలేదు. ఉప్పు అక్కడ వేసాడు కానీ అన్నాడు యెహోవా సెలవుచున్నది ఏమనగా అన్న మాట కూడా అక్కడ ఎలీషా పలుకుతాడు. అర్థం ఏంటంటే అక్కడ ఉప్పు ఈ మాట రెండు కలిసినప్పుడు అక్కడ కార్యము జరిగింది. ఎగ్జాక్ట్ అలాగే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మనం దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క మాటని స్వస్థపరిచి దేవుని గుర్తుపెట్టుకుంటాం. దేవుడు డాక్టర్ కలిస్తే గ్యారంటీ స్వస్థ మనకి వస్తుంది. డాక్టర్స్ అనే వాళ్ళు కేవలం మీన్స్ మాత్రమే, ఒక ఉప్పు లాంటి వాళ్ళు మాత్రమే. ఎలాగైతే అక్కడ ఎలీషా ఉప్పును వాడాడు నీళ్లు మధురంగా మార్చడానికి, అలాగే కేవలం డాక్టర్స్ అనే వాళ్ళు ఒక ఉప్పుల వస్తువులాగానే మనం చూడాలి. వాళ్ళ ద్వారా దేవుడు మనకు స్వస్థతని ఇస్తున్నాడు. అలా బైబిల్లో చాలా మంది ఉన్నారు. సార్ ఒక భక్తుడికి అయితే ఎక్కడో చిన్న గడ్డ గాయమైనప్పుడు దేవుడు ప్రవక్త చెప్తాడు, నువ్వేం చేస్తాడంటే నువ్వు అంజూరపు కాయలు తీసుకొని దాన్ని గుజ్జులాగా చేసి పేస్ట్ లాగా చేసి నీ గాయం దగ్గర పెట్టుకో, దేవుడు నేను బాగు చేస్తాడంటాడు. అంటే అక్కడ అంజూరపు కాయలు బాగు చేసిన వ్యక్తిని ఖచ్చితంగానే కాదు, అవి బాగు చేయండి. అది నిజంగా బాగు చేస్తే తరచుగా జబ్బులు ప్రతిసారి ప్రతి వాళ్ళు దాన్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు దాన్ని యూజ్ చేయలేదు. అక్కడ స్పెసిఫిక్ అంజూరపు కాయలు వాడమని ఎందుకు చెప్పాడు భక్తుడు అంటే బహుశా ఆ ప్రవక్తకి దేవుడు ఆ మాటను చెప్పాడు, దేవుని యొక్క మాటను బట్టి చెప్పాడు కాబట్టి, దేవుని యొక్క మాటను బట్టి చేశాడు కాబట్టి స్వస్థత వచ్చింది. కానీ కేవలం అంజూరపు కాయల్లో స్వస్థత అనేటువంటిది లేదు. అలాగనే ఈ రోజుల్లో నూనెలో కానీ హ్యాండ్కర్చీఫ్లో స్వస్థత లేదు. కేవలము దేవుళ్ళు మాత్రమే స్వస్థత ఉంది. అందుకే మనం వీటన్నిటిని వాడతాం, యూజ్ చేస్తాం, కానీ వీటన్నిటిలో వస్తువులాగా మాత్రమే మనం చూడాల్సి ఉంది. కానీ వాటి ద్వారా మనం స్వస్థత అనుకోకూడదు. ఎందుకంటే చాలా సందర్భంలో చాలా ఆపరేషన్స్ ఫెయిల్ అయినటువంటి కూడా సందర్భాలు చాలా ఉంటాయి. చాలా మంది మెడిసిన్స్ వాడతారు, చాలా మంది తగ్గుతాయి. కానీ కొంతమంది మెడిసిన్స్ వాడినా అదే మెడిసిన్స్ వాడతారు, కానీ కొంతమంది తగ్గదు. అని అర్థం ఏంటంటే ఖచ్చితంగా స్వస్థతకి మెడిసిన్ గ్యారంటీ ఏమీ కాదు. మన స్వస్థత రావడానికి డాక్టర్స్ గ్యారంటీ ఏమి కాదు, హాస్పిటల్స్ గ్యారంటీ ఏమీ కాదు. ప్రపంచంలో స్వస్థత రావడానికి నిజమైనటువంటి 100% గ్యారంటీ ఇన్సూరెన్స్ నిశ్చయించేది ఎవరంటే దేవుడు మాత్రమే. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. స్వస్థపరచడానికి బాధ్యత ఆయన తన మీద వేసుకున్నాడు. నేను బాగు చేసేది నేనే అంటున్నాడు దేవుడు. ఆ మాట డాక్టర్స్ కూడా చెప్పరు.
డాక్టర్స్ కూడా చెప్పరు, ఇంకెవరు చెప్పరు. ఏ మెడిసిన్స్ కంపెనీలు అవి చెప్పు ఆ మాటలు. ఆయన దేవుడు గ్యారంటీ చెప్తున్నాడు, స్వస్థపరిచి యెహోవాను నేనే. అందుకంటే మెడిసిన్ వాడేటప్పుడు కేవలం మన డాక్టర్స్ చూడడం పని చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడి మీద డిపెండ్ అవుతాం. ప్రభు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి మనం ఆ డాక్టర్ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మేము వెళ్తున్న ప్రభు డాక్టర్కి సరైనటువంటి జ్ఞానాన్ని దయచేయి, నాలో ఏ ప్రాబ్లం ఉందో కరెక్ట్గా డాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటట్లుగా ఆయన సరైన జ్ఞానాన్ని ఇవ్వు అని మనం ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడతాం. మనం వెళ్ళేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మనం ట్రీట్ చేసేటువంటి వారందరినీ కూడా మన ప్రార్థన ద్వారా ఇంటి దగ్గర సిద్ధపరిచి ప్రార్థన ద్వారా అప్పుడు మనం అక్కడికి వెళ్తాం. అప్పుడేమవుతుందంటే దేవుడు మనకి స్వస్థపడడానికి మనం దేవుని దగ్గర స్టార్ట్ చేశాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనం వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్ళాక ఎవరి ద్వారా అయితే మన ట్రీట్మెంట్ జరిగి దేవుని యొక్క స్వస్థత మనకి వస్తుందో దేవుడు అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసి దేవుడు మన స్వస్థతని ఇస్తాడు. అలా స్వస్థ పొందుకున్న తర్వాత అల్టిమేట్ మనం వచ్చి ఉంటాను, ప్రభు దానికి మూల కారకుడు నువ్వే. మంచి హాస్పిటల్కి వెళ్ళాను, నేను మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, చాలా ప్రయాసపడ్డాను, మెడిసిన్స్ వాటి నుంచి చేశాను, కానీ కారకుడు మాత్రము నువ్వే. పన్నెండు కేవలం వస్తువులాగా మాత్రమే చూడాలి, కానీ అవే మనకు బాగు చేస్తాను ఎప్పుడు అనుకోనేకూడదు. మెడిసిన్స్ ఎప్పుడు మనం బాగు చేయవు. బాగు చేసేది కేవలము దేవుడు మాత్రమే. అందుకే బైబిల్ అలాగే చాలా సందర్భాల్లో మనం చూస్తాం, కానీ దేవుడు చాలా సందర్భాలు వస్తువులు వాడడం మనం చూస్తాం, కానీ వాటి ద్వారా కార్యం జరగదు. అందుకే అపోస్తలులు ఎక్కడ కూడా తరచుగా ఒకే ఒక వస్తువుని తరచుగా వాళ్ళు వాడడం మనం చూడం. ప్రతి స్వస్థత కార్యాలు ఒకే వస్తువు వాడడం చూడం. అపోస్తలులైన పౌలు ఉన్నటువంటి టైంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు అంట కొంతమంది రోగులు వస్త్రాలు తీసుకుని అక్కడ వేసినప్పుడు వాళ్ళు నీడ తగిలినప్పుడు తీసుకెళ్లి పేషెంట్స్ దగ్గర పెడితే స్వస్థ పొందుకున్నారంట. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని హ్యాండ్ కర్చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేస్తారు చాలా మంది. హ్యాండ్ కర్చీఫ్లు అమ్మేస్తారు. ఆ రోజున జరిగింది కాబట్టి ఇప్పటికీ దేవుడు క్లాత్స్ వాడుకుంటాడు, గుడ్లు వాడుకుంటాడు అని చెప్పేసి అమ్ముతారు, చాలా మంది కొనుక్కుంటారు. హ్యాండ్ కర్చీఫ్ మీద డిపెండ్ అవుతున్నాం మనం. కానీ ప్రతిసారి ఒక్కసారి మాత్రం బైబిల్లో జరిగింది, అది ఒక్కసారి మాత్రం బైబిల్లో జరిగింది. వాళ్ళు స్వస్థత పొందుకోవడానికి దేవుడు ఒక్కసారి ఇద్దరుసారి పనులు చూడమని చెప్పాడు. అలాగనే ఎలీషా స్వస్థత రావడం ప్రతి వారిని యోర్దాను నదిలోకి 7 సార్లు మునుగమని చెప్పలేదు. ఒక్క వ్యక్తికి మాత్రం ఒక్కసారి మాత్రమే చెప్పాడు, నువ్వు వెళ్ళి 7 సార్లు మునుగని ఒక్కసారి మాత్రం ఎలీషా చెప్పాడు. అలాగా అలా రోగుతున్న ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు యోర్దాను నదికి వెళ్ళి మునుగు 7 సార్లు అందరికీ చెప్పలేదు అక్కడ. ఎందుకని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా జరిగిందంటే వాళ్ళ చెప్పడానికి కారణము దేవుడు. వాళ్ళు స్వస్థపరచినటువంటి దేవుడు వారు ఎలా స్వస్థత పొందుకోవాలో విధానాన్ని దేవుడు ప్రవక్తలు చెప్పాడు, ప్రవక్తల మాటలు వారికి చెప్పాడు. ఇప్పుడు నయమాను యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగాడు అంటే యోర్దాను నదిలో ఏదో గొప్ప విషయం ఉంది, ఆ స్వస్థపరిచేటువంటి గుణం వాటర్లో ఉంది, అది పవిత్రమైనటువంటిది, అది హోలీ వాటర్, అందుకే స్వస్థ వస్తుంది అనుకోవడానికి వీలు లేదు. అది కానే కాదు. ఎందుకంటే నయమానే క్లియర్ చెప్తాడు అక్కడ. ఏంటంటే నిజంగా ఇజ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు అంటాడు. నీళ్ళు నన్ను బాగు చేసి నేను నీళ్ళు తక్కువ అంచనేసాను, ఇది నిజంగా పవిత్రమైన నీళ్లు అని నది వైపు చూడలేదు నయమాను. ఒక అన్యుడయ్యుండి కూడా అంటాడు నిజంగా ఇజ్రాయేల్ దేవుడే దేవుడు, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన తప్ప వేరే దేవుడే లేడు అన్నాడు. నీటిలో మునిగి వచ్చినటువంటి ఒక అన్యుడు అంటున్నాడు, బాగు చేసిన దేవుడు అంటున్నాడు. కానీ ఈరోజు కృష్ణ చాలా మంది ఏంటంటే ఇజ్రాయేల్ నెప్ప యోర్దాను దగ్గర మునుగుతాం. ఎందుకంటే యోర్దాను ఏదో ప్రత్యేకమైంది అనుకుంటున్నాం, అందులో ఏదో ప్రత్యేకమైన శక్తులు ఏమో ఉన్నాయి, అందులో స్పెషాలిటీ ఏదో ఉంది, అది పవిత్రమైన హోలీ వాటర్ అనుకుంటాం. అందులో అక్కడ ఉన్న నీళ్ళు తెచ్చుకుంటాం మనం, హోలీ వాటర్ అనుకోని, హోలీ ల్యాండ్ అనుకోని తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం దాన్ని హోలీ అనుకుంటాం. మనం ఫస్ట్ దాన్ని అలా హోలీ అని పిలవడం తప్పు, నన్ను అడిగితే మనం హోలీని పిలుస్తున్నాం దాన్ని. కానీ ఆ రోజున 7 సార్లు స్వయంగా మునిగి స్వస్థత పొందుకున్న ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వ్యక్తి అన్నాడు, నీటిలో బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఈ నదిని నేను తక్కువ నుంచి వేసాను, మా ఊరు ఎలాంటి నదులు లేవు అనలేదు ఆయన. అన్నాడు వచ్చి అంటున్నాడు నిజంగా ఇజ్రాయేల్ దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఎందుకంటే మున్నప్పుడు కూడా ఆయన తెలిసిన విషయం నీళ్ళల్లో ఏమీ లేదు, ఆ ఎలీషా ద్వారా దేవుడు ఏదో చెప్పాడు, దేవుడు చెప్పింది చేశాను, నాకు స్వస్థత వచ్చింది. ఒక అన్యుడయ్యుండి కూడా ఆయన ఎలీషా వైపు లేదా నది వైపు చూడలేదు. ఆయన కూడా అర్థం ఏంటంటే దేవుడే స్వస్థపరిచాడు కాబట్టి నేను బాగుపడ్డాను, నేను నీళ్ళలో మునిగాను కాబట్టి ఎలీషా చెప్పిన దాని ప్రకారం నేను చేయగలిగాను కాబట్టి నాకు వచ్చిన స్వస్థ ఆయన తన మీద క్రెడిట్ పెట్టుకోలేదు, నీళ్ళ వైపు చూపించలేదు, లేదు ఎలీషా వైపు కూడా చెప్పలేదు. ఆయన ఎలీషా కూడా మహిమను చెల్లించలేదు. ఆయనడు వాళ్ళకి వెంటనే నోరు తెచ్చమనే మాట అంటే ఇజ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు అంటాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడంటారు. ఒక వస్తువు ద్వారా వ్యక్తి స్వస్థ పొందుకున్నాడు. నెక్స్ట్ టైం నాకు ఏ రోగం వచ్చినా సరే ఈ వాటర్ నేను మీదేసుకుంటాను అని బాటిల్ తన వాటర్ తెచ్చుకోలేదు ఇంటికి ఆయన. ఎందుకంటే నిజంగా నెక్స్ట్ టైం తెచ్చుకున్నా సరే పని చేయదు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ పని చేయాలని సరే మళ్ళీ ప్రవక్తకి దేవుడు ఆ విషయం చెప్పాలి, ఆ ప్రవక్త వచ్చి మళ్ళీ ఈయనకి విషయం చెప్పాలి, అప్పుడు మాత్రమే స్వస్థత వస్తుంది. ఒక్కసారి నీళ్ళ ద్వారా వచ్చింది కాబట్టి ప్రతిసారి నీళ్ళ ద్వారా రాదు. అలా వచ్చి ఉంటే ఎలీషా ఖచ్చితంగా చెప్పేవాడే, నువ్వు నీళ్ళు తీసుకెళ్ళి ఎప్పుడన్నా ఒక ఫర్దర్లో ఎప్పుడన్నా నీకు రోగం వస్తే దీన్ని రాసుకో తగ్గిపోద్ది అని ఎలీషా చెప్పేవాడే నయమానికి. కానీ అలా చెప్పలేదు. అలా నయమాన్ని కూడా నేను తీసుకెళ్తానని అనలేదు. కానీ ఈరోజు చాలా మంది దాచిపెట్టుకుంటాం మనం, నూనెలు, హ్యాండ్ కర్చీఫ్లు, ఇంకేంటంటే దాచిపెట్టుకుంటాం. ఎప్పటికైనా ఫర్దర్గా ఏదైతే రాసుకున్నాను అంటాం. పౌలు వస్త్రాలు తగినప్పుడు నీడబడినప్పుడు ఆ వస్త్రాలు ఒకసారే జరిగిన కార్యము తరచుగా చేయలేదు. దేవుడు తరచుగా స్వస్థపరిచాడు, కానీ ఆ పద్ధతిలో స్వస్థత తరచుగా చేయలేదు. అందుకని ఇప్పుడు కూడా స్వస్థ విషయాలు ఎప్పుడు కూడా ఒక వస్తువును పట్టుకుని
కూడదు. అల్టిమేట్ మనం చూడొచ్చు ఏంటంటే ఇవన్నీ రిసోర్సెస్ మాత్రం, ఇవన్నీ ఏంటంటే మీన్స్ మాత్రమే. హ్యాండ్ కర్చీఫ్లు కానీ, నూనెలు కానీ, ఇవన్నీ కూడా మీన్స్ మాత్రమే. వాటి ద్వారా దేవుడు చేస్తాడు. ఇత్తడి సర్పం, వాటి ద్వారా దేవుడు చేస్తాడు. అంజూరపు ఆ పండు, దాని ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. ఉప్పు, వాటి ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ దేవుడే అదే ప్రభుత్వం తరచుగా ఒక వస్తువు వాడినప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటారు. అంటే ఎందుకంటే అక్కడ అర్థం ఏంటంటే వస్తువులు ఏమీ లేదు, దేవుడు చెప్పాడు కాబట్టి వస్తువుకి వాల్యూ ఉంది. కానీ ఒకసారి మరలా ఇతర సర్పాన్ని వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల మీద వేసుకొని తీసుకెళ్లారు. మన కాంగ్రెస్లో పనికి వస్తుంది, రేపటి రోగం వచ్చినప్పుడు దీని వైపు చూద్దాం, అందరం స్వస్థ వచ్చేస్తుంది. అది దాన్ని తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో దాన్ని నిలబెట్టలేదు వాళ్ళు దాన్ని. అది ఒకసారి జరిగింది. ఆ ఒకసారి ఎందుకు జరిగిందంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఒకసారి జరిగింది. తర్వాత దాన్నే మరలా వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ చూసినా సరే వాళ్ళు స్వస్థత దానివల్ల రానే రాదు. అక్కడ దేవుడు యాక్చువల్గా ఏం చెప్పాడంటే స్వస్థత మీరు నా వైపు చూడదు, వస్తువు వైపు కాదు. చూడండి, ఒక్క మాట నేను చెప్పిన ముగిస్తాను. చూడండి ఒకసారి న్యూ టెస్ట్మెంట్లో ఒక మాట చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. అంటే స్వస్థ గురించి చెప్తున్నాను కాబట్టి ఒక్క మాట నేను చెప్పిన ముగిస్తాను. ఇది చిన్న క్లారిఫికేషన్ మనకు. తిమోతికి రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతను కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనము. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు తిమోతికి ఒక సలహా చెప్తున్నాడు. ఇక్కడ ఆ సలహా ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, నీకు ప్రాబ్లం ఉంది కదా తిమోతి, తరచుగా నువ్వు ఏంటంటే జబ్బు పడుతున్నావు, తరచుగా నీకు స్టమక్ లో ప్రాబ్లం వస్తుంది. అదేం ప్రాబ్లం మనకు తెలియదు, ఇక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి పౌలు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ జస్ట్ నువ్వు వాటర్ మాత్రమే కాదు కానీ నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెము పుచ్చుకోనమని చెప్పాడు. చాలా మంది వచ్చిన కొంచెం సిల్లి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అయినా కొంచెం సిల్లిగా దీన్ని వాడతారంటే చాలా మంది అయినా త్రాగటానికి ముత్త జ్యూస్ చేయడానికి ఎవరు పౌలు తిమోతి చెప్పాడు కదా లైట్గా తీసుకోమని. ఇక్కడ లైట్గా తీసుకోవడం తప్పేమీ కాదనుకుంటాం. కానీ యాక్చువల్గా గమనించండి, చూడండి, ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్పినప్పుడు రియల్గా తిమోతికి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అంటే తరచుగా తిమోతికి ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా నిజంగా కనుక దానికి ఆల్టర్నేటివ్ కనుక ప్రాబ్లం రాకుండా కనుక నిజంగా మెడిసిన్ కనుక ఉండుంటే ఖచ్చితంగా తిమోతి దాన్ని యూజ్ చేసేవాడే. పౌలు కూడా నువ్వు ఆ మెడిసిన్ యూజ్ చేయి, నువ్వు అలా బలహీనత ఉండొద్దు అని ఖచ్చితంగా పౌలు కూడా సలహా చెప్పేవాడే. కానీ బహుశా ఆ రోజుల్లో తిమోతికి వచ్చిన ఆ ప్రాబ్లంకి మెడిసిన్ యాక్చువల్గా వారి దగ్గర అవైలబుల్ లేదు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గానే పౌలు ఏం చెప్పాడంటే నీకున్న ప్రాబ్లం ఉంది కదా, ప్రాబ్లం సొల్యూషన్ గా ఆరోగ్యం నిమిత్తము కొంచెము ద్రాక్షరసము తీసుకో. అంటే బహుశా మనకు తెలియదు కానీ ద్రాక్షరసం తీసుకోవడం వల్ల పౌలుకున్న ప్రాబ్లం ఎంతో కొంత రిలీఫ్ ఖచ్చితంగా ఆయనకి కలుగుతుంది. కాబట్టే పౌలు అన్నాడు నువ్వు లైట్ గా కొంచెం పుచ్చుకో అన్నాడు. ఇప్పుడు దాంట్లో చాలా మంది లైట్ తీసుకుంటే పెద్ద తప్పేమి కాదని చాలా మంది అంటారు. కానీ ఈ రోజుల్లో ద్రాక్షరసానికి ఆరోగ్య ద్రాక్షరసం చాలా తేడా ఉంది. ఏమంటే నీకు లోపల ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కోసం తీసుకున్నారు. ఈ రోజులకు నిజంగా దీన్ని ఈ వాక్యం బేస్ లైట్ తీసుకొచ్చిన పర్లేదని అనుకోండి. ద్రాక్షలు అన్ని బాగున్నా సరే ఇప్పుడు లైట్ తీసుకుంటే దాని లోపల ఉన్నవి ఇంకా పాడైపోతాయి. పాడైపోయిన దాన్ని బాగు చేసుకోవడానికి పౌలు తిమోతికి చెప్పాడు కానీ బాగున్న దాన్ని పాడు చేసుకోవడం కోసం చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నిజంగా నాకు తాగాం అనుకోండి, ఎవరైనా ఈ వాక్యం బేస్ తాగండి తప్పేం లేదని లైట్ తాగమనుకోండి, ఉన్న లివర్లు కాస్త ఉన్న కిడ్నీలు కాస్త పాడైపోతాయి. ఇక్కడ పౌలు ఇక్కడ చెప్పింది అక్కడ నిజంగా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సొల్యూషన్ లేదు కాబట్టి ఆరోగ్యం కోసం కొంచెం చూసుకున్నాను. కానీ అక్కడ కూడా యాక్చువల్గా నిజంగా అదేదో అని కాదు. అక్కడ పౌలు చెప్పినప్పుడు బేసిక్ ఉద్దేశం ఏంటంటే స్వస్థపరిచేది మాత్రం అల్టిమేట్ గా దేవుడే. కాబట్టి నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇది కొంచెం తీసుకో, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అని చెప్పాడు. అంతేకాని ప్రతి వాళ్ళు తీసుకోవడానికి ఇది స్పెసిఫిక్ ఆ సందర్భంలో మెడిసిన్స్ లేవు కాబట్టి. ఈ రోజుల్లో మనకి బోల్డ్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రతి దానికి సొల్యూషన్ గ్యారంటీ మన దగ్గర ఉంది. అయినను మనం యాక్చువల్గా మెడిసిన్స్ వైపు కూడా మనం నిజంగా చూడం. మనం స్వస్థపరిచేటువంటి యెహోవా వైపు మాత్రమే మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు బాగు చేస్తేనే మనం స్వస్థత పొందుకుంటాం. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. కానీ మనం కష్టపడుతున్నాం కాబట్టి మనం అన్ని విషయాలు చాలా కేర్ తీసుకుంటాం. కాబట్టి నీళ్లు తాగడంలో కానీ ఆహారం భోజనంలో కానీ నేను చాలా కేర్ తీసుకుంటాను కాబట్టి మనం బాగా ఆరోగ్యంగా ఉన్నాం అనేటువంటిది ఏమాత్రం కూడా కాదు. మనకు తెలియకుండానే చాలా జరిగిపోతాయి మన శరీరంలో. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం ఉన్నటువంటి వెళ్తున్నటువంటి స్థితిగతులు మనం చూస్తే జబ్బు చచ్చిపోవడం పెద్ద కష్టమైన కార్యమేమి అసలు ఆశ్చర్యం కానే కాదు. క్యాజువల్ అలా ఇంట్లో క్యాజువల్గా ఉండి కూడా పడుకోనే లేదు, క్యాజువల్ కూర్చొని ఏదో మన సొంత పనులు చేసుకుంటే చచ్చిపోవడం కూడా చాలా ఈజీ ఈ రోజుల్లో. అంటే అన్ని ప్రాబ్లమ్స్ మన ఆరోగ్యం వ్యతిరేకంగా అన్ని వైరస్లు పనిచేస్తాయి యాక్చువల్గా. మరి ఇలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నప్పుడు నిజంగా మనం దేవుని వైపు మాత్రం మనం చూడాల్సి ఉంది. టాబ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి మంచిదే,
కానీ టాబ్లెట్స్ ద్వారా స్వస్థత రాదు. 6 ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే వాళ్ళు చూశారో అలా చూసినప్పుడు దేవుని యొక్క మాటను బట్టి వాళ్ళు చూశారు. అలాగే ఇప్పుడు కూడా మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, మనం మెడిసిన్స్ వాడినా సరే, అలాగే మన గురి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం మెడిసిన్స్ వాడుతుంటాం. కానీ మెడిసిన్స్ వాడుతున్న ప్రతిసారి మనం స్వస్థత ఒక దేవుని వైపు మాత్రం మనం చూస్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో డాక్టర్స్ కూడా నిస్సహాయతను వ్యక్తపరుస్తారు. చాలా సందర్భాల్లో మన శరీరం గాయమైనప్పుడు మ్యాక్సిమం డాక్టర్ చేసేది మెడిసిన్స్ రిఫర్ చేస్తాడంతే. మనం పేషెంట్లుగా మనం మ్యాక్సిమం చేయగలిగేది మెడిసిన్స్ వాడటమే. కానీ బాగు చేసేది డాక్టర్ చేతుల్లో లేదు, మన చేతుల్లో కూడా లేదు. అది కేవలం దేవుని చేతుల్లోనే ఉంది. అందుకని ఎప్పుడు కూడా గమనించాను, దేవుడు హాస్పిటల్ వ్యతిరేకం కానే కాదు, ఇష్టం వ్యతిరేకం కానే కాదు. దేవుడు దేనికి వ్యతిరేకం అంటే రాష్ట్రాలు మనం చూసారా, ఆయన చేశాడంటే దేవుని దగ్గర విచారం చేయక ఆయన వైద్యులను ఆశ్రయించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ అటువంటి మనం దేవుడు ఏదో ప్రాబ్లం చూస్తాడంటే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలని దేవుడు చూడట్లేదు, స్వస్థ నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. ఒక ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ మనకు వచ్చినప్పుడు ఆ హెల్త్ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి నువ్వు ఎవరి మీద ఆశ్రయిస్తున్నావు, ఎవరు నమ్ముకున్నావు అన్నది దేవుడు చూస్తున్నాడు. లేదా ఒకళ్ళు బాగుపడ్డావు అనుకోండి, బాగుపడిన తర్వాత దానికి ఎవరు కారకులని నువ్వు అనుకుంటున్నావు. ఈ రెండే దేవునికి ఇంపార్టెంట్. నువ్వు మెడిసిన్స్ వాడావా, ఏ హాస్పిటల్కి వెళ్ళావు, వెళ్ళిన డాక్టర్ క్రిస్టియనా కాదా, దేవుడు ఇదేం చూడట్లేదు. నువ్వు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి బాగు చేస్తాను, దేవుడు అది చూడట్లేదు. దేవుడు అల్టిమేట్ ఏం చూస్తున్నాడు అంటే, నువ్వు స్వస్థత కావాలనుకున్నప్పుడు స్వస్థత నిమిత్తం ఎవరు చూస్తున్నాడని దేవుడు చూస్తున్నాడు. ఎవరికి వెళ్ళడం తప్పేమీ కాదు. వెళ్తున్న మన ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చింది, లేదా ప్లంబింగ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఆటోమేటిక్ మన జ్ఞానం తెలిసిన విషయం ఏంటి, ఖచ్చితంగా మనం వాళ్ళు కన్సల్ట్ చేస్తాం. ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎవరికి చేయగలం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, తప్పేమీ కాదు. మన ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేదా ఇంకా ప్లంబింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు బాగు చేస్తాడు అనం. ఖచ్చితంగా ఎవరైతే రిపేర్ చేస్తారో వాళ్ళ దగ్గర మనం కన్సల్ట్ చేస్తాం, వాళ్ళని పిలిపించుకుంటాం, రిపేర్ చేయించుకుంటాం. కానీ మన ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం మనం ఏమంటాం అంటే, దేవుడే బాగు చేస్తారండి, మనుషులు కాదని అంటాం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనం అలా డాక్టర్ డిపెండ్ అవ్వడం తప్పని మనం అనుకుంటున్నాం. కానీ తప్పు కానే కాదు. మనం విశ్వాసం ఉంచుతాం, దేవుని ప్రార్థన చేస్తాం, దేవుడిని అడుగుతాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు, స్వస్థత పొందడానికి వాళ్ళు నడిపిస్తారు అంతే. ఈవెన్ గొప్ప ప్రవక్తలు కానీ గొప్ప గొప్ప సేవకులు కూడా వాళ్ళు కూడా స్వస్థపరచరు, స్వస్థత దగ్గరికి వాళ్ళు నడిపిస్తారంతే. రక్షణ వాళ్ళు నడిపిస్తారు కానీ వాళ్ళ రక్షణ ఎవరు, వాళ్ళు స్వస్థతని ఎవరు. అలాగే డాక్టర్ కూడా మనం స్వస్థత పొందడానికి మనకు సపోర్ట్ చేస్తారు, కానీ డాక్టరే మనకు ఆరోగ్యనుడు. డాక్టర్ ఎలాగైతే ఆరోగ్యనుడు, గొప్ప అభిషేకింపడినటువంటి స్వస్థవర్గం అనేటువంటి ఒక సేవకుడు కూడా నీకు ఆరోగ్యనుడు. ఆయన ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని మనకి ఇస్తాడు. అలా కొన్నిసార్లు సేవకులను వాడుకోవచ్చు, ప్రవక్తను వాడుకోవచ్చు, దేవుడు నూనె వాడుకోవచ్చు, మనుషులు వాడుకోవచ్చు, మెడిసిన్స్ వాడుకోవచ్చు, హాస్పిటల్స్ వాడుకోవచ్చు, ఆపరేషన్స్ కూడా దేవుడు వాడుకోవచ్చు బాగుండడానికి. కాబట్టి మనం దేని మీద దేన్ని ఆశ్రయించిన పర్లేదు, దేన్ని యూజ్ చేసినా పర్లేదు, కానీ ఆశ్రయించేది మాత్రం కేవలము దేవుని మీద మాత్రమే. మనం మెడిసిన్స్ వాడతాం, అన్నీ చేస్తాం, డాక్టర్లు చెప్పారంటే గ్యారంటీగా సలహాలు డాక్టర్ చెప్పినట్టు ఖచ్చితంగా పాటించి తీరాలి. మనం డాక్టర్ సలహా నాకు అంత ఇంపార్టెంట్ కదా అనకూడదు. మనం డాక్టర్ సలహా కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుడు ఏ ఇంటెన్షన్తో మనుషులను స్వస్థపరచాలని చూస్తున్నాడో, వాళ్ళు దేవుడు నమ్ముకొని ఉండకపోవచ్చు, కానీ ఇంకా వాళ్ళు కూడా అదే ట్రాక్ లో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు దేవుడు నమ్మకపోవచ్చు, వాళ్ళని విశ్వాసాన్ని వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ నిన్ను బాగు చేసినటువంటి ఏ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడో అదే ఉద్దేశం వారు కూడా కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుడు నమ్ముకోలేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా దేవుడు ఏ డైరెక్షన్ లో అయితే పనిచేస్తున్నాడో, డాక్టర్స్, హాస్పిటల్స్, మెడిసిన్స్ కూడా ఆ డైరెక్షన్ లో పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం తప్పేమి. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని యొక్క మార్గంలోనే దేవుడు స్వస్థపరిచే విధానంలో వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి తప్పేమీ లేదు వాళ్ళని ఆశ్రయించడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం తప్పేమీ కాదు, కానీ వాళ్ళని ఆశ్రయించడం మాత్రం గ్యారంటీగా తప్పు. డాక్టర్స్ అనుకోండి, ఎవరి ద్వారా మనం స్వస్థ వస్తే, ఆ వస్తువు ద్వారా ఒక వ్యక్తుల ద్వారా స్వస్థ వస్తే ఆ వ్యక్తులు కృతజ్ఞత కలిగి ఉంటాం, కానీ మహిమని చెల్లించేది మాత్రం కేవలం దేవునికే. డాక్టర్స్ ఉన్నాను అనుకోండి, వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నాను అనుకోండి, మంచి డాక్టర్స్ దగ్గర మనం వెళ్ళగలిగాం, మంచి డాక్టర్స్ మనం దొరికారు, వాళ్ళ దగ్గర మంచి ట్రీట్మెంట్ దొరికింది, స్వస్థ పొందుకున్నాం అనుకోండి, వాళ్ళు మంచి డాక్టర్స్ దొరికారు, థ్యాంక్స్ చెప్పొచ్చు, వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు వాళ్ళకి. కానీ అల్టిమేట్ గా స్వస్థత పొందడానికి ఏకైక కారకుడు మాత్రం మనం దేవుడుగానే ప్రకటిస్తాం, దేవుడుగానే చెప్తాం, డాక్టర్స్ గానే కాదు. కాబట్టి మనుషుల ద్వారా గొప్ప గొప్ప అభిషేకమైన పాస్టర్లు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరి ద్వారా వచ్చినా, దేని ద్వారా స్వస్థ వచ్చినా సరే వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు, వారికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు మనం. కానీ ప్రధాన కారకులు మాత్రము ఒక్కరే, ఆయనే స్వస్థపరిచేటువంటి యెహోవా, ఆయనే దేవుడు. ఆయన అన్నాడు, స్వస్థపరిచే యెహోవాను నేనే. అందుకే మనం మెడిసిన్స్ వాడచ్చు, డాక్టర్ చెప్పిన సలహాలు ఖచ్చితంగా పాటించవచ్చు,
ఇంకా చెప్పంటే డాక్టర్ చెప్పిన సలహా కూడా మనం పాటిస్తే దేవుడు ఇంకా త్వరగా మనకి జీవితంలో కార్యాన్ని స్వస్థత దేవుడు ఇస్తాడు. కేవలం మనం డాక్టర్స్ మీద మాత్రమే డిపెండ్ అయితే గ్యారంటీగా తప్పదు. డాక్టర్ వెళ్ళడం తప్పు కాదు, డాక్టర్ని కన్సల్ట్ చేయడం తప్పు కాదు, మెడిసిన్స్ వాడడం తప్పేమి కాదు. కానీ ఇవన్నిటిలో స్వస్థత పొందడం మనం ఎవరిని ఆశ్చర్యిస్తున్నాం, ఎవరు కారుకలుగా చూస్తున్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని హాస్పిటల్ వెళ్ళొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ ఆశ్చర్యించేది మాత్రం దేవుణ్ణి. వేరే స్వస్థ వచ్చిన తర్వాత ఆ డాక్టర్స్ వల్ల జరిగిందని ఎప్పుడు అనుకోనకూడదు. స్వస్థ వచ్చిన తర్వాత దానికి క్రెడిట్ మాత్రము, మహిమను, ఘనతను మాత్రం మన దేవునికి చెల్లిస్తాం. అలా ఉన్నంత వరకు ఏది తప్పేమీ కానే కాదు. కాబట్టి మంచి మంచి డాక్టర్స్ ఉన్నందుకు, మెడిసిన్స్ ఉన్నందుకు, మంచి మంచి ల్యాబొరేటరీస్ ఉన్నందుకు, ఇంకా చెప్పాలంటే దేవుడు వారికి అలాంటి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి నిజంగా మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్పొచ్చు, దేవుని కూడా మన కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు ఆరోగ్యం మాత్రం. కానీ ఆశ్రయించేది మాత్రం కేవలము దేవుడి మీద మాత్రమే. ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్పాడు, స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు ఎవరి ద్వారా స్వస్థత ఇచ్చాడో వారిని పట్టుకోవద్దు, దేవుని ద్వారా స్వస్థత దాన్ని పట్టుకోవద్దు. స్వస్థత కారకుడు దేవుడే కాబట్టి దేవుని మీద ఆశ్రయిస్తాం, మనం దేవుని వైపు చూస్తాం. స్వస్థ వచ్చిన తర్వాత కూడా మనం దేవునికి మాత్రం మహిమను తెలిసి, ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే దేవుడు.